పాఠ్యాంశంలోనికి వెళ్దామండి. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. 50వ వచనం కూడా చదువుకుందామండి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. ఇక్కడ మనకి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అనే మాట కనబడుతుందండి. మనం ఉదాహరణగా ఆలోచిస్తే ఉప్పుని అగ్నిలో వేస్తే ఏమవుతుంది? చిట్టపట అంటుంది, సారం కూడా ఉండదు. అగ్నిలో వేస్తే ఏమవుతుంది? సారం పోతుంది. అదే కూరలో వేస్తే రుచిగా మారుతుంది, సారవంతంగా ఉంటుంది. మరి ఈ ఉప్పు గురించి మాట్లాడుతూ బైబిల్లో ఎన్నో సందర్భాల్లో ఉప్పును ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఉప్పు అసలు ఎందుకు అనేది మనం మరికొన్ని వచనాల్లో చూసుకుంటూ ముందుకు వెళ్దాం. అలాగే లూకా సువార్త 14వ అధ్యాయం 34-35 వచనములు. లూకా సువార్త 14వ అధ్యాయము 34-35 వచనములు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? చాలండి. ఇక్కడ మనకి ఉప్పు మంచిదే కానీ ఒకవేళ అది నిస్సారమైతే ఏమవుతుంది? దేని వలన దానికి సారం కలుగుతుంది? ఉప్పే సారవంతమైనది. అటువంటిది అదే సారం కోల్పోతే మనం ఉప్పు ప్లేస్లో ఏదైనా కూరలో వేసి దాన్ని రుచిగా మార్చగలమా? మార్చలేం. మరి ఈ ఉప్పు అనేది ఎందుకు వాడుతారు, ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం, రుచిగా ఉండడానికి. మరి ఉప్పు అని ఇన్ని సందర్భాల్లో ఉప్పు గురించి మాట్లాడుతున్నారండి. ఇంతకీ ఉప్పు ఏంటిది? ఎవరు ఈ ఉప్పు? ఆ అగ్ని ఏంటిది అనేది మీకు అనేక మందికి సందేహం రావచ్చు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తొలినాళ్ళల్లో ఆయన వాక్యం ప్రకటిస్తూ క్రైస్తవులమైన మనం ఈ లోకానికి ఎలా ఉన్నామంట? ఉప్పై ఉన్నాము. లోకమునకు మీరు ఉప్పై ఉన్నారని యేసుక్రీస్తు వారు ఒకానొక సందర్భంలో అంటున్నారు. మరి ఈ ఉప్పులా ఉన్న మనం ఎలా ఉన్నాం? సారవంతంగా, దేవుని వాక్యం తెలిసిన వారంగా, దేవుని కోసం బ్రతికే వారంగా సారవంతంగా ఉన్నామా? లేదా ఈ లోక ఆశల్లో ఉండిపోయి, ఈ లోకమాయలో ఉండిపోయి దేవుని కోసం బ్రతకక నిస్సారంగా ఉన్నామా అనేది మనం అందరం ఆలోచించాలి. ఈ ఉప్పు అనేది కేవలం మనుషులకేనా? ఉప్పు వేసుకొని ఉప్పును రుచి చూసే వారంగా మనం ఉన్నాం. ఈ ఉప్పు ఇంకా ఎవరెవరు వాడతారు, ఎందులో వాడతారంటే మరొక సందర్భంలో బైబిల్లో మాట్లాడుతూ పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవునికి వాళ్ళు బలులు అర్పించేవారండి. ఆ బలులు అర్పించే సందర్భంలో ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 23వ వచనం. వారు యెహోవా తన కోపోద్రకం చేత నశింపజేసిన, క్షమించండి, లేవియా కాండం చూడండి 2వ అధ్యాయం 13వ వచనం. లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలెను. ఇక్కడ ఉప్పు మనమే వాడుతున్నామా, లేదంటే దేవునికి మహిమకరంగా అర్పణకు కూడా ఉప్పు వాడబడుతుంది కదండి. మరి ఉప్పు అనేది దేవునికి మహిమకరంగా, దేవునికి అర్పణ అర్పించేటప్పుడు అక్కడ ఉప్పు వాడబడుతుంది. అలాగే మనం మన వంటకాల్లో, మన ఇంట్లో వంటకాలు చేసుకునేటప్పుడు దాంట్లో కూడా ఉప్పు వేసుకుంటున్నాం. అలాగే పశువులకు కూడా ఉప్పు అవసరం అంట. ఆ సందర్భాన్ని కూడా చూడగలిగితే యోబు గ్రంథం 'యెషయా గ్రంథం
30వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. భూమి సేద్యము చేయు ఎడ్లును లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి చల్లించి ఉప్పుతో కలిసిన మేత తిను. ఇక్కడ పశువులకు కూడా ఉప్పు అవసరం. మనుషులుగా మనం ఉప్పు వాడుతున్నాం, అలాగే పశువులకు మేతతో పాటు ఉప్పు కూడా అవసరం. అలాగే దేవునికి బలి అర్పించేటప్పుడు అక్కడ కూడా ఆ నైవేద్యంలో ఉప్పు అవసరం. మరి ఇటువంటి ఉప్పు నిస్సారం అయిపోతే అది వృధా అయిపోతుంది. ఒకవేళ ఉప్పు మనం కూరలో ఎక్కువ వేస్తే ఏమవుతుంది? ఉప్పు ఉప్పుగా ఉంటుంది, మనం తినలేం. అలాగే ఈ ఉప్పు అనేది ఎలా అయితే సారవంతంగా రుచిగలదిగా ఉంటుందో, మన మాటలు మన ప్రవర్తన కూడా అనేకులకు ఒక మాదిరికరంగా, ఒక సారవంతమైనదిగా మన ప్రవర్తన మన మాటలు ఉండాలండి. అందుకే పౌలు గారు కొత్త నిబంధనలో మాట్లాడుతూ ఉప్పు గురించి మాట్లాడుతూ కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిదిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఇక్కడ మన సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా రుచిగాను కృపాసహితముగాను ఉండాలి. కానీ మన సంభాషణ ఎలా ఉంది? ఉప్పు వల్లే సారవంతమైనదిగా ఉందా, లేదంటే కళ్ళల్లో కారం జల్లినట్టుగా ఉందా? ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారండి. ఏదో సందర్భంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ గొడవ వచ్చింది. అక్కడికి వెళ్ళి మనం సమాధానపరచాలే తప్ప అప్పుడు నువ్వు ఎట్ట చేసావు, నువ్వు ఎట్ట చేసావు అని వాళ్ళిద్దరి మధ్య మనం ఇంకా గొడవ పెడితే అది కారం జల్లినట్టు కదా. మరి ఉప్పుగా ఉన్న క్రైస్తవుడు నువ్వేం చేయాలి? అక్కడ సారవంతమైనదిగా, వాక్యం తెలిసిన వాడిగా నువ్వు వారిద్దరి మధ్య సమాధానాన్ని, మంచి ప్రేమను వారిద్దరి మధ్య కనపరిచే విధంగా వారిద్దరితో మీరు మాట్లాడాలి. అటువంటి క్రైస్తవుడికి మనం ఉన్నప్పుడే మనం ఉప్పు వలె సారం కలిగిన వారిగా ఉంటాం. మరి ఇంతవరకు ఉప్పు అనగా ఏమిటి, అది ఎందుకు వాడతారు, ఉప్పు అనగా ఎవరు అనేది మనం తెలుసుకున్నాం. ఉప్పు అనగానే యేసుక్రీస్తు వారు పోల్చినట్టు ఒక క్రైస్తవుడు లోకానికి ఉప్పై ఉన్నాడు అని. మరి మనం తినే ఉప్పు అగ్నిలో వేస్తే ఏమవుతుందంట? చిటపట అని సారం పోతుంది. మరి ఇక్కడ బైబిల్లోనేమో అగ్ని వలన సారం వస్తుంది అన్నాడు. మరి ఇంతకీ ఆ అగ్ని ఏంటిది? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. కావున సైన్యములకు అధిపతియగు దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుని వాక్యములు ఎలా ఉన్నాయంటండి? అగ్నిగాను, వారిని కాల్చివేయనట్లు నోటి మాటగా అగ్నిగాను ఉన్నాయంట. దేవుని మాట ఎటువంటిది? అగ్ని వంటిది. అందుకే ఇదే ఇర్మియా గ్రంథంలో నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయి సుత్తె వంటిది కాదా అనే సందర్భం కూడా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ఇక్కడ దేవుని మాట ఎటువంటిది అంటండి? అగ్ని వంటిది. మరి ఈ ఉప్పు అనేది క్రైస్తవులని సారవంతమైనదిగా ఉండాలని మనం తెలుసుకున్నాం. మరి అటువంటి ఉప్పుకి ఏమి జోడించాలి? అగ్ని అనే వాక్యాన్ని జోడించాలి. అప్పుడే ఉప్పు వలన ఏం కలుగుతుంది? అగ్ని వలన ఉప్పుకి ఏం కలుగుతుంది? సారం కలుగుతుంది. మనం మొదటిగా చదువుకున్న వచనంలో మనకు అక్కడ ఏం కనబడుతుందంటే, అగ్నిలో వేస్తే ఉప్పు నిస్సారం అయిపోతుంది, సారవంతం కనబడుతుందని మార్కు సువార్తలో మనం చదువుకున్నాం. అటువంటి సారం
క్రైస్తవుడిగా మనకు ఎక్కడ కలుగుతుందంటే వాక్యం అనే అగ్ని. అందుకే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడనే సందర్భంలో కూడా మనకు కనబడుతుంది దేవుడు ఒక అగ్ని అని. అలాగే యేసుక్రీస్తు వారు శిక్షకుడిగా దహించు అగ్నిగా రెండవ రాకలో ఆయన రాబోతున్నాడు. ఆయన వాక్యం. అటువంటి వాక్యాన్ని తెలుసుకున్న మనం ఒక ఉప్పు వలె సారవంతమైన క్రైస్తవుడి వలె మనందరం బ్రతకాలి. అటువంటి సారవంతమైన ఉప్పు వలె నేడు క్రైస్తవులు ఎవరైనా కనబడుతున్నారంటే సత్యవాక్యాన్ని తెలిసిన అతి కొద్దిగా ఉన్న మనమే. కాబట్టి మనం ఉప్పు వలె సారం కలిగి దేవుని వాక్యాన్ని తెలుసుకొని అగ్ని వలె మనందరం ఉప్పు వలె మనందరం సారవంతమైన వారిగా మనందరం ఉండాలి. అటువంటి సారవంతమైన వారిగా మనందరం ఉండాలని అనునిత్యం దేవుళ్ళో మనం ఎదగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు తండ్రి. తండ్రి, ఉప్పు ఎలా అయితే సారవంతమైనదిగా ఉందో క్రైస్తవులమైన మేమందరం కూడా సారవంతమైన వారులుగా మేమందరం ఉండనట్లుగా సహాయం చేయండి. మీ నోటి మాట అనేది ఒక అగ్ని అని, మీరు ఇచ్చిన వాక్యములు మాకు ఒక అగ్ని అని తెలుసుకున్న మేము అటువంటి మాటలు మేము మాట్లాడుతూ బైబిల్ గురించే, మీ ఖ్యాతి గురించి అనునిత్యం అనేకులకు ప్రకటిస్తూ ఉప్పు వలె సారవంతమైన వారు మేమందరం ఉన్నట్లుగా సహాయం చేయండి. ఇలా మేమందరం మీ అనుదినం మీ జ్ఞానంలో ఎదిగినట్లుగా సహాయం చేయండి. మేము ఇలా మీ కుమారుని రాకడ పర్యాంతం వరకు మీ జ్ఞానంలో మరింతగా అభివృద్ధి చెందే భాగ్యాన్ని తెచ్చేయండి. ఇంతవరకు కొన్ని సంగతులు చెప్పి ఉన్నాను తండ్రి. ఎటువంటి లోటుపాట్లు ఉంటే నేను సరిచేసుకునే భాగ్యాన్ని దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి మరి అనేకమైన సంగతులు బైబిల్లో నుండి వెలికి తీసి మీ పిల్లలుగా ఉన్న అతి కొద్ది మందిగా ఉన్న వీరందరికీ బోధించినట్లుగా సహాయం చేయండి. అలాగే మేము చేపట్టిన ఈ పరిచర్యలో సాతాను ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి కుట్రలు, కుతంత్రాలు ఏవీ లేకుండా, గొడవలు ఇవన్నీ లేకుండా మేమందరం సమాధానం కలిగి, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, మంచి సహవాసం కలిగి అనునిత్యం మీ జ్ఞానంలో ఎదిగినట్లుగా సహాయం చేయండి. నిన్న జరిగినటువంటి స్త్రీల లేఖలాన పరిశోధన మీ నామానికి మహిమకరంగా జరిగించారు. అందరిని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకొని వచ్చినాను తండ్రి. అలాగే ఈ నెల 14వ తేదీ ఎర్రగుంట్లలో జరిగిన స్త్రీల లేఖలాన పరిశోధన సదస్సును జ్ఞాపకం చేసుకునండి. అక్కడికి వచ్చున్న వారందరూ క్షేమకరంగా అక్కడికి వచ్చి మీ మాటలు వినే భాగ్యం తెచ్చేయండి. మేమందరము మా తుది శ్వాస వరకు ఇలా కలిసిమెలిసి ఉంటూ మీ వాక్యంలో మరింతగా అభివృద్ధి చెందే భాగ్యాన్ని తెచ్చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది. ప్రేమైన దేవుని వల్లారా, మరి ఇప్పటి వరకు ఎన్నో విలువైన సంగతులను మనం విన్నాం. ఉప్పు దేని వలన సారం పొందుతుందంట? అగ్ని వలన. అగ్ని వలన ఎలా సారం పొందుతుంది? ఎప్పుడు రాయబడింది? ఎప్పుడు రాయబడింది? మనం చదివిన మార్కు సువార్త 9:49-50. క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమమ్మా? క్రీస్తు శకం. 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. మరి ఈరోజు సూర్యుడు లేకుండా ఉప్పు వస్తుందా? సముద్రపు నీరు తీసుకొచ్చి చాలా దూరం ఉరిమాగాణి చేసినట్లుగా గదులు గదులుగా కట్టి వాటిల్లో నీళ్లు పెడతారు. ఆ నీళ్లు ఏమైపోవాలి? ఆరిపోవాలి, ఇంకిపోవాలి, ఆవిరైపోవాలి. అవి ఆవిరైన తరువాత అక్కడ మిగిలేది ఏంటిది? ఉప్పు. అవి ఆవిరి కావాలంటే ఏం కావాలి? సూర్యుడు కావాలి. శాస్త్రవేత్తలకు శాస్త్రానికి తెలియక ముందే బైబిల్లో దేవుడు రాయించిన మాటలు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎంత వాస్తవమో చూడండి. అందుకే
దేవుని మాట ఎలాంటిదంటే అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుంది? ఈ బిల్డింగ్నైనా కాల్చేస్తుంది. సిమెంట్ కదా, కడ్డీలు కదా, కాంక్రీట్ కదా. అంటే అగ్ని ముందు ఏది ఆగదు. అగ్ని ముందు ఏది ఆగదు. ప్రేమణ దేవుని వల్లరా. కనుక దేవుని మాటకు మనం ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి లోబడి జీవించాలి, గౌరవించాలి. మరి నిన్నటి దినం చాలామంది వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. మనం వేల రూపాయల ఖర్చు పెడుతున్నాం, దేవుని పని జరిగిస్తున్నాం. జరిగించిన పనికి ప్రతిఫలంగా, ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలంగా మనలో ఏమి రావాలి? ఫలాలు రావాలి. వస్తున్నాయా? 50 సెమినార్లు అయిపోయినాయి. ఏదో అందరిలాగా పుట్టినరోజుకు ఒక సెమినార్ అనో, వీధి కూటం పెట్టిన ఒక సెమినార్ అనో అలా వేసేది కాదు మంది. అలా చేస్తున్నామా ఎప్పుడన్నా? ఎవరో ఒకళ్ళని దూరం నుంచి పిలిపించి మ్యాక్సిమం 20,000 నుంచి, మినిమం 20,000 నుంచి మ్యాక్సిమం 30,000 వరకు ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అవునా కదా? పాల్గొంటున్న వాళ్ళకి తెలుసు భోజనాలకి ఎంత అవుతున్నాయో, వచ్చిన సేవలకు ఛార్జీ, వాళ్ళ కానుక, ఇంకా మిగిలిన వగైరా కార్యక్రమాలు 20 నుంచి 30,000 అవుతున్నాయి. అందులో కొంతమంది నెల నెల వారికి తగిన, వారు ఇవ్వగలిగిన దాన్ని ఇస్తూ ఉన్నారు. కొందరు పెరుగు తీసుకొస్తున్నారు, కొందరు బియ్యం ప్యాకెట్ తెస్తున్నారు, కొందరు కూరగాయలు తీసుకొస్తున్నారు. నిన్న తమ్ముడైతే చిన్న చికెన్ తీసుకొచ్చాడు, వచ్చిన దైవ సేవకులకు చికెన్ పెట్టాలి అని. అదేవిధంగా అచ్చమ్మక్కోళ్ళు ప్రతి నెల పెరుగు తెస్తున్నారు. దేవకుమార్ వాళ్ళ ఫ్యామిలీ ప్రతి నెల కూరగాయలు తెస్తున్నారు. మరి నిన్నటి కార్యక్రమానికి హనుమయ్య అన్నగారు అయితే ఒక వారం ముందే, 10 రోజుల ముందే బియ్యం ప్యాకెట్ తెచ్చేసాడు. జరుగుతున్న పరిచర్య నిమిత్తమై ఏం చేస్తున్నారు? ఆలోచించి వారు దేవుని పనిలో ఉన్నారు. మరి కొంతమందికి ఏదో స్త్రీలందరూ మాట్లాడుకొని, ఎంతమ్మా ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయలు. ఎంతమంది ఇచ్చారు? 5 మంది ఇచ్చారు. కౌంటింగ్ ఎంతమంది వచ్చారు? 13 మంది వచ్చారు. మిగిలిన 8 మంది ఏమయ్యారు? మాకేమని లేదు కదా, మా ఫ్యామిలీకి కానీ, లేకుంటే మాకు బట్టలకు కానీ, మా భోజనానికి కానీ, మాకు కాదు కదా. దేవుని పని కోసం ఇవ్వాలి, దేవుని పరిచర్య కోసం ఇవ్వాలి. ఎక్కడో కువైట్లో ఉంది చంద్రకళ అమ్మగారు. చిత్రకళ అమ్మగారు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యా మీరు ఏ కార్యక్రమం చేసినా నాకు ఇంటిమేషన్ ఇవ్వండి, నా వంతు నేను చేయగలిగిన సహాయాన్ని కూడా నేను చేస్తాను. అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు దేవుని పని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉంటున్న మనం దేవుని పరిచర్య కోసం ఏం చేస్తున్నాం? ఏందండి డబ్బులు అడగనంటాడు ఈయన, మళ్ళా డబ్బులు అడుగుతున్నాడు అని అనుకున్నారు. నా కోసం కాదు, నాకు భోజనానికి కానీ, నా ఖర్చులకు కానీ, నాకు బట్టలకు కానీ నేను ఎప్పుడూ మిమ్మల్ని అడగను. దేవుని పరిచర్య నిమిత్తమై, దేవుని పని కొరకు. మీకు పరలోకం కావాలి కదా, మీరు ఇవ్వకపోయినా నేను పెడతాను. గత సుమారు ఒక 5-6 నెలల నుంచి అయితే అప్పు చేసే పెట్టుకుంటూ వస్తున్నాం. మాకు రావాల్సిన బిల్లులు కానీ, పేమెంట్లు కానీ ఆగిపోయినాయి. సుమారు 6 నెలలు అవుతుంది. అయినా కానీ దేవుని పని ఆగకూడదు, దేవుని పరిచర్య ఆగకూడదు, కుంటుపడకూడదు. మిగతా వాళ్ళ కంటిన్యూషన్గా వచ్చే వాళ్ళ పేర్లు కూడా రాసుకోండి. ప్రతి నెల జరిగే సెమినార్కి 1000 రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి. ఆ పైన ఎంతైనా కానీ మేము పెట్టుకుంటాం. నీకంటూ బాధ్యత ఉండాలి. దేవుని పని కోసం ఊరికి వచ్చేది కాదు పరలోకం.
ఊరికే ఇస్తానన్నాడన్న చెప్పాడా? లేదు. ఊరికే పరలోకం, ఊరికే ఏది రాదు, ఊరికే ఏది వచ్చినా దానికి విలువ ఉండదు. పెద్ద ఆయన చూసారా, అంత పెద్ద ఆయన కూడా ఎంత మొత్తుకొని చెప్తున్నాడు, అన్నం మీరు ఎక్కడ వేస్ట్ చేయకండి. ఒకప్పుడు కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి ప్రజలది, అవునా కదా? 3 పూట్ల కడుపు నిండా అన్నం దొరకని పరిస్థితి. మేము కూడా రోజుకి 2 సార్లు ఒక్కసారి తిని పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి మా పసితనంలో. అన్నం లేక, దొరక్క. అలాంటిది ఈరోజు సమాజం అన్నం దొరకని పరిస్థితిలో నుంచి అన్నం పడేసే పరిస్థితిలోనికి ఎదిగిపోయారు, అభివృద్ధి చెందారు. దేంట్లో అభివృద్ధి చెందారు? వేస్ట్ చేయటంలో, పడేయటంలో. అవి కుక్కలకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎండాకాలం వచ్చింది, పైన ఒక బకెట్ పెట్టి, బకెట్ కంటే బకెట్లోకి దిగలేవు పక్షులు, ఒక బేషన్ పెట్టి ఆ బేషన్లో నీళ్లు పోయండి, పక్షులు ఏమన్నా వచ్చి తాగిపోతూ ఉంటాయి. ఎందుకంటే బయటికి ఇప్పుడు ఎక్కడ పొలాల్లో వాటికి నీళ్లు దొరకవు. ఇంతకుముందు పెడతా ఉన్నాం, మరి ఆ ఎండాకాలం వచ్చింది కనుక వాటికి కూడా ఒక బేషన్ పెట్టి నీళ్లు పోయండి. దేవుని పరిచర్య ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోవాలి అంటే బాప్తిజం పొంది ఉండాలి, లేకుంటే నువ్వు చేసే సర్వీస్ అంతా ఫ్రీ సర్వీస్, ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఎటువంటి ఉపయోగం ఉండదు. నీకు బ్యాంకులో అకౌంట్ లేకుండా తీసుకుపోయి వేలు 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 డబ్బులు ఇచ్చి ఏదో ఒక అకౌంట్కి నాకు వచ్చేస్తాయి అంటే అక్కడ ఉన్న అకౌంటెంట్ ఏం చేస్తాడు? ఆయన అకౌంట్ నెంబర్ కొట్టుకొని ఆయన అకౌంట్లో వేసుకుంటుంటాడు. ఆయనకి ఏమన్నా ఉపయోగమా? తీసుకుపోయి వేసి నీకు ఏమన్నా ఉపయోగమా? మళ్ళా నువ్వు పోయినప్పుడు అడిగేవనుకో, లేదు ఇప్పుడు ఓపెన్ చేయలేదు అకౌంటు, ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకున్నావు, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నావు. అప్పుడు వెళ్ళి ఇంతకుముందు వేసినవన్నీ నా అకౌంట్లో చూపించటం లేదే అంటే ఏంటి ప్రయోజనం? ఉంటాయా? ఒక సంవత్సరం తర్వాత నువ్వు అకౌంట్ ఓపెన్ చేసావు, ఈ మధ్యలో నెల నెల వారం వారం తీసిపోయి కట్టినవన్నీ అందులోకి వస్తాయా? రావు. బైబిల్లో ఒక మాటను మనం చూస్తే చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి ఒకళ్ళు క్లుప్తంగా చదవండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాటలాడు యూదుల మీద సనగసాగిరి. అప్పుడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే శిష్యుల సంఖ్య పెరిగిపోతూ ఉంది, సంఘంలో ఎక్కువ మంది చేర్చబడుతూ ఉన్నారు. ఈ ఎక్కువ మంది చేరటం వలన ఏమవుతుందయ్యా అంటే, మంది ఎక్కువైతే ఏమైందంట? మజ్జిగ పలచన. ఇంకోటి కూడా ఉంది, మంది ఎక్కువైతే మఠానికి షేటు. ప్రేమన్న దేవుని వల్లరా, ఇక్కడ ఎక్కువ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే, ఈ భోజనాల కాడ గొడవ, వాటి కాడ గొడవ, వీటి కాడ గొడవ, అందరూ గొడవలు పడుతున్నారు. ఏడా? ఆదిమ సంఘంలో, ప్రారంభపు సంఘంలో గొడవలు పడుతూ ఉంటే
వీళ్ళు అపోస్తలులుగా ఉన్న ఈ 12 మంది ఏం చేస్తున్నారా అంటే వాక్యం చెప్పడం మానేసి వీళ్ళందరూ గొడవలు తెరవటం సరిపోతుంది, వీరందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం సరిపోతుంది. కనుక అప్పుడు అపోస్తలు ఏం చేశారంటే, అయ్యా ఇలా కాదు, మేము దేవుని వాక్యం బోధించటం మాని మీ అందరికి భోజనాలు క్రమాలు ఈ యొక్క సిస్టమ్ ఇవన్నీ కాకుండా వీటి కోసం కొంతమందిని మీలో కొందరిని నియమించండి దేవుని పని కోసం. ఆ నియమించబడిన వాళ్ళు ఎవరై ఉండాలంట? ఆత్మతో జ్ఞానముతో. ఆత్మను పొందుకోవాలంటే ఎప్పుడు నువ్వు పొందుకునేది? బాప్తిసం తీసుకున్నప్పుడు. బాప్తిసం తీసుకున్న వాళ్ళై ఉండాలి. నెక్స్ట్ జ్ఞానముతోనూ, అంటే వాక్యం వచ్చి ఉండాలి, మంచి పేరుండాలి. ఇంకా 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాటలు సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారైనా. ఎవరంట? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ, అంటే వీళ్ళు పూర్తిగా బాప్తిజం తీసుకొని దేవునిలో ఉన్నారు. స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడు, అంతియోకయ్యవాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. దేవుని పని చేయాలంటే అర్హత ఉండాలి. అవునా కదా? అర్హత లేకుండా నువ్వెంత చేసినా నీకేమీ ప్రయోజనం ఉండదు. అర్హత ఏంటంటే విశ్వాసివై ఉండాలి, ఆత్మను పొందిన వాడవై ఉండాలి. అలా ఉన్నవారే అర్హులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎన్నో వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి ఎన్నో సామాన్ తీసుకొచ్చాం, మన కోసం కాదు, దేవుని పని కోసం. ఈ టీవీ ఎంత అయింది? 1,00,000 రూపాయలు అయింది. ఎవరన్నా ఇచ్చారా? 1,00,000 రూపాయలు అయింది. మా ఇంట్లో టీవీ కోసం కాదు నేను కొనుక్కొచ్చుకున్న 1,00,000 రూపాయలు పెట్టి. మనం అందరం దేవుని మాటలు వినటానికి, ఇలా ఎన్నో వేల రూపాయలు పెట్టి సౌండ్ సిస్టమ్ కానివ్వండి, వంటకు సంబంధించినవి కానివ్వండి, ఎన్నో సామాన్ తెచ్చాం. చాలామంది ఆ సామాన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తీసుకొస్తున్నారా? నువ్వు తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకుంటే ఇక్కడ దేవుని పని ఏం కావాలి? తీసుకొని వెళ్ళిన వాళ్ళు మరలా తీసుకొచ్చి అప్పచెప్పాలి. తీసుకురావటం లేదు. 5 నీళ్ల క్యాన్లు ఉండాలి, 3 ఉండయి. ఎవరు తీసుకెళ్ళారంటే బయట వాళ్ళు ఎవరన్నా వస్తారా? బయట వాళ్ళు ఎవరు రారు. ఎవరి దగ్గర ఉన్నాయో తెలియలేదు. 4 సిలిండర్లు ఉండాలి, 3 ఉండయి. ఇంకొక సిలిండర్ ఎటు పోయిందో అది తెలియలేదు. అందుకే ఇలా సామాన్ జగ్గులు కొన్ని మిస్ అయిపోయినాయి, బేషన్లు పోతుండాయి, బకెట్లు పోతుండాయి. తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ తీసుకొని రావటం లేదు. వీటన్నిటికీ ఒకళ్ళకి బాధ్యత అప్పగించాలి. ఎవరైనా సరే ఏదైనా ఇక్కడి నుంచి ఒక వస్తువు తీసుకొని వెళ్ళాలంటే ఆ వ్యక్తికి చెప్పాలి. మరలా తీసుకొచ్చినప్పుడు కూడా అదే వ్యక్తికి చెప్పాలి.
వస్తువులు మిస్ అయిపోతున్నాయి. కొనాలంటే మళ్ళీ ₹1000 కావాలి. కనుక ఎవరు తీసుకుంటారు ఆ బాధ్యత? నేను చేస్తాను కరెక్ట్గా అన్నవాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ కలిగి నేను చేస్తాను ఆ పని అన్నవాళ్ళు చెప్తే వాళ్ళకి ఆ బాధ్యతను అప్పగిస్తాం. ఎవరు లేరా? నేను నీమేం చెప్తా, నువ్వే తీసుకొని. పక్క వాళ్ళమేం చెప్తే ఒక్కరే ఉండాలా? ఇద్దరు ఉండకూడదు, ఒక్కళ్ళే ఉండాలా. మనీ ఇద్దరు ఎత్తినారు. మీరు బాప్తిజం తీసుకోవాలి. ఇప్పుడు నేను చదివించిన రెఫరెన్స్ ఏంది? నీళ్లు తొట్టి నిండా పట్టండియా. మణి, చిన్న, చందు, ఏలియా, ఇంకా ఎవరు ఉండరు? తొట్టి నిండా నీళ్లు పడితే బాప్తిజం ఇద్దాం. ఆ జుట్టు కటింగ్ చేయాలి, దేవుని కుమారులకు తగినట్టు ఉండాలి. మీరు సమాజంలో ఎక్కడుండా మిమ్మల్ని ఏదో కించపరుస్తున్నాను అనుకోకండి, మీ మేలు కోరి నేను చెప్తున్నాను. ఒక అన్నయ్యగా, ఒక ఆత్మీయ అన్నయ్యగా మీ క్షేమం కోరి చెప్తున్నాను. ఎంత తొందరగా బాప్తిజం తీసుకుంటే అంత తొందరగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. తన పనిలో బాధ్యత కలిగి ఉన్నవారిని ముందుకి భవిష్యత్తులో నడిపిస్తాడు. అంతే. ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాలు వాక్యం వినబట్టి సిద్ధపడితే వాళ్ళు నలుగురే మాట్లాడుకొని అయిపోయిన తర్వాత ఈరోజు వద్దులే, రేపు దైవ సేవకులు వస్తారు, రేపు దేవుని సేవకులు వస్తారు. రేపు ఉదయం 10 గంటలకి, 9 గంటలకే, 10 కూడా కాదు, 9 గంటలకే మీ నోట్ బుక్కులు తీసుకొని, వాళ్ళ నలుగురే కాదు మిగతా వాళ్ళు ఇంకెవరైతే పాఠాలు రాసుకుంటున్నారో, మనకు చర్చి విజిట్కి దైవజనులు వస్తూ ఉన్నారు. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ లోకా గారు, స్టేట్ వైడ్గా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి చక్రి గారు, వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మీ నోట్ బుక్లు అన్నీ తీసుకొని రావాలి. రేపు ఉదయం 9 గంటలకల్లా ఇక్కడికి తీసుకొని రావాలి. 9, 8 అయినా పర్లేదు, తీసుకొని వస్తే ఆ బుక్స్ అన్నీ మీరు ఏమి రాసుకుంటున్నారో, ఏమి నేర్చుకుంటున్నారో అన్నీ చెక్ చేసి వాళ్ళ సంతకాలు పెట్టి వెళతారు. వాళ్ళు ఉన్నప్పుడే బాప్తిజం కూడా ఇప్పిస్తాం. బాప్తిజం తీసుకోకుండా ఇప్పుడు ఆడ చేసే పని ఏంటి? వాళ్ళు చేసేది కూడా వంటే. వాక్యం చెప్తున్నారా? వంట చేసే పని కోసం ఎవరిని ఏర్పరచాలంట? పాత్రలు కడిగేది, వండేది, కడిగేది, తీసేది, చేసేది, ఇవన్నీ దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవారై ఉండాలి. వాక్యం నేర్చుకున్నారు. మీరు ఎంతమందికి చెప్తున్నారు లేదా? దేవుని గురించి చెబుతున్నారు లేదా? చెప్తున్నారు. మీకేం కొదువో చెప్పండి. ఇంకా లోకంలో ఏమన్నా కోరికలు ఉన్నాయా? వాడిని వేసేయాలి, ఈయన్ని వేసేయాలి, లేకపోతే ఒక 10 కోట్లు సంపాదించి నాకు రావాలి ఏనన్నా ఉన్నాయా? లేవు. మరి ఇంకెందుకు లేటు? ఒకవేళ పొరపాటున సడన్గా ఏదైనా జరిగి చనిపోయామనుకో, ఎక్కడ నీ గమ్యస్థానం? యాడికి వెళ్తావు? ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చాడు అన్నట్టుగా ఎంత పని చేసి, ఇన్ని ప్రార్థనలకు తిరిగి, ఇంతమందికి వాక్యం చెప్పి, ఇన్ని పాత్రలు కడిగి, ఇన్ని కసువులు జిమ్మి, ఇన్నిసార్లు బండల చర్చి అంతా తుడిచి, ఆఖరికి ఎక్కడికి వెళ్ళాలా? అగ్నిగుండానికి వెళ్ళాలా? నో డౌట్, అందులో ఎటువంటి సందేహం లేదు. తమ్ముడు మరి మనీ తీసుకుంటా అన్నాడు, వెరీ గుడ్, నువ్వు బాప్తిజం తీసుకోవాలి రేపు. అట్నే ఆ పాత్రల బాధ్యత అంతా కూడా నోట్బుక్ తీసుకొని అన్నీ డ్రమ్ములు ఎన్ని ఉన్నాయి, గంటెలు ఎన్ని ఉన్నాయి, బకెట్లు ఎన్ని ఉన్నాయి, బేషన్లు ఎన్ని ఉన్నాయి, మిగతాయి వాళ్ళు తెచ్చారు లేకుంటే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండవరకు రాసుకోండి. ఆ మహానుభావులు, మహాతల్లులు ఎవరు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని కావాల్సిగా కాదు, తీసుకుపోదాంలని అట్లానే మర్చిపోయి అలా ఉంటే ఎవరింట్లో దయచేసి తీసుకొని రండి. దేవుని వస్తువులు దేవునికి అప్పగించండి.
దేవుని పాత్రలను, దేవాలయములో వాడబడుతున్న దేవుని పాత్రలను తీసుకొని వెళ్ళి ఏం చేశాడు అహశ్వరోషు? వాళ్ళ ఇంట్లోకి వాడుకున్నాడు, తన అవసరానికి వాడుకున్నాడు. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. తెలియదు మీకు, అంత లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించరు. కానీ దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టుకుంటాడు, ఎక్కడ కూడా విడిచిపెట్టడు. మీకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో తెచ్చి అప్పచెప్పమనండి. పొరపాటున ఉంచుకుంటే అది వారికే శాపంగా మారుతుంది. అయ్యా రేపు సిద్ధమేగా? ఏమి ఆత్మ అంటే మారు మనసు పొందలేదా? మారు మనసు అంటే అర్థమైందో చెప్పాలా? ఇప్పుడు చిన్న వచ్చి మారు మనసు గురించి ఒక 10 నిమిషాలు చెప్తాడు. మనం అందరం మారు మనసు పొందాలి. రా నాన్న, చెప్పు నాన్న, తప్పేముంది? మీకు అన్నీ తెలుసు నాయన. మారు మనసు తెలుసు, బాప్తిజం తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, తండ్రి అయిన దేవుడు తెలుసు, పరిశుద్ధాత్ముడు తెలుసు, పరలోకం తెలుసు, నరకం తెలుసు. అన్నీ తెలుసా లేదా? అన్నీ తెలుసు. కనుక తొందరపడండి. దయచేసి ఏమనుకోవద్దు, నేను మీ సోదరుడిగా చెప్తున్నాను, మీ అన్నయ్యగా. దేవుని కోసం ఆలోచించి చక్కగా దేవుని పని చేసుకుంటూ మన జీవితాన్ని దేవునిలో ముగించుకొని వెళ్ళిపోవాలి. ఈ ప్రయాణంలో నీ భార్య నీకు వ్యతిరేక కావచ్చు, నీ భర్త నీకు వ్యతిరేక కావచ్చు, నీ తోబుట్టువులు నీకు వ్యతిరేకులు కావచ్చు, నీ స్నేహితులు నీకు వ్యతిరేకులు కావచ్చు. యేసుక్రీస్తు చెప్పింది అదే కదా. నేను ఏదో భూమి మీద సమాధానపరచడానికి రాలేదు, నన్ను వెంబడించే వారికి, అత్తకి కోడలకి విరోధం, తోబుట్టువులకి విరోధం. యేసును అంగీకరిస్తే చాలామంది అంగీకరించరు. నిన్ను ఎందుకు పనికిరాని వాడిగా చూస్తారు, ఏమి చేతగాని వాడిగా చూస్తారు. నువ్వే చిన్న పొరపాటు మాట్లాడినా దాన్ని ఎక్కడికో తీసుకొని వెళతారు. కనుక మాట విషయంలోనూ, ప్రవర్తన విషయంలోనూ, అన్ని విషయాలలో మితంగా ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ప్రభు పనిలో ఎల్లప్పుడూ ఆసక్తులమై ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. అలా ఉంటేనే మనం పరలోకం చేరగలం. లేకుంటే కష్టమవుతుంది ప్రేమ దేవుని వల్ల. ఆలోచించండి. మరి మనీ ఒక డైరీ తీసుకొని మొత్తం రాసుకోండి. వెళ్ళి ఏమేమి ఉన్నాయో వస్తువులన్నీ రాసుకోండి. లేనివి ఇంకెవరి దగ్గర ఉంటే తీసుకొచ్చి అప్పచెప్పండి. మరి నిన్నటి దినం జరిగిన లేఖనాల పరిశోధన సదస్సుకు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి, వారి కష్టాన్నిచ్చి సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి చక్కగా నిన్నటి దినం జరిగిన కార్యక్రమం అంతటినీ ఎంతో కష్టపడి సమయాన్ని వెచ్చించి ఆ ఫొటోస్నన్నిటిని చక్కగా అమర్చి లింగారెడ్డి గారు ఈరోజు ఉదయం గ్రూప్లో పెట్టాడు. అంతకుముందు చిన్న కూడా చాలాసార్లు పెట్టాడు. మరి ఏలియా చేశాడు, రమేషు చేస్తూ ఉన్నాడు, చందు కూడా షార్ట్ వీడియోలు చేసి చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో నిన్న 3 నిమిషాలు వీడియో చేశారు, చూశారు కదా. మంచి క్వాలిటీతో చేయనాన్న, బాగుంది. అలా చేసి దేవుని పనిలో ఎవరైతే తమ కళ్ళని, తమ చేతుల్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆ మొబైల్ని దేవుని కార్యక్రమాల్లో కష్టపడతారో వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనం అందరం కోరుకుంటూ, మరి వారి కొరకు సంఘ పరిచర్యలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రేమన దేవుని వర్లరా, మరి దేవుని యొక్క పనిలో ఉన్నతంగా వాడబడుటకు ఇంకా దేవుడు భవిష్యత్తులో మన ఈ ప్రాంతం నుంచి మన చర్చిలో ఎక్కువ మంది వాక్యం చెప్పేవాళ్ళు రావాలి, పాటలు పాడేవాళ్ళు రావాలి, పాటలు రాసేవాళ్ళు రావాలి, పరిచర్య చేసేవాళ్ళు రావాలి.
అలా ప్రతి విషయంలో మనం అభివృద్ధి చెందాలి. కనుక అటు దిశగా అందరూ ప్రయత్నించవలసిందిగా కోరుచు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ ప్రాంతంలో జరుగుతున్న మీ పరిచర్య ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరము భయము కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ఆనందముతో మీ పని చేయుటకు, మీలో బ్రతుకుటకు, మీ వాక్యముతో మా జీవితాలు కట్టుకొనుటకు మమ్మల్ని అందరినీ బలపరచండి, స్థిరపరచండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి తండ్రి. నిన్నటి దినం జరిగించిన కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతలు. దైవజనులను క్షేమముగా మా మధ్యకు తీసుకుని వచ్చి మీ మాటలు వినిపించి మరలా వారిని క్షేమముగా చేర్చిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ కార్యక్రమానికి ఎందరైతే వచ్చి ఉన్నారో బిడ్డలందరినీ, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకునండి. విత్తబడిన వాక్యము హృదయములో భద్రపరుచుకొని ఫలింపచేసి అనేకులను మీ చెంతకు చేర్చగలిగే భాగ్యాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సమయంలో ప్రభు యొక్క బల్ల కార్యక్రమాన్ని జరిగించుకొనుచుండగా ఇది కూడా తండ్రి మీ నామానికి మహిమకరముగా మా అందరి జీవితాలకు మేలుకొలుపుగా ఉండుటకు సహాయము చేయమని ఇప్పటి వరకు మీ మాటలు అందించినటువంటి దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు జయశాలి గారిని జ్ఞాపకం చేసుకునండి. ఆయనకి మంచి ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించి ఇంకా ఎన్నో విలువైన సంగతులు మాకు తెలియజేయనట్లు సహాయం చేయండి. అదేవిధంగా మీ కుమారుడు రమేష్ అందించిన మాటలు తండ్రి, మా జీవితము, మా మాటలు 10 మందికి ఉప్పు వేసినట్లుగా, మా మాటలు ఉప్పు వేసిన ఆహారము వలె రుచిగా సంభాషించినట్లు పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. మీ పరిచర్యలో భాగంగా కష్టపడుతున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీ కుమారుడికి ఇంకా భవిష్యత్తులో మంచి జ్ఞానాన్ని, వివేచనను ప్రసాదించి మీ మాటలు ఉన్నతంగా ప్రకటించే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించండి. మీ సంఘాన్ని నడిపించగలిగే, మీ వాక్యంతో నడిపించగలిగే సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. ఇప్పటి వరకు మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క పరిచర్య కోసం ఎందరైతే కష్టపడుతున్నారో, ఆలోచిస్తున్నారో, కష్టాన్ని ఇస్తూ ఉన్నారో బిడ్డలందరినీ, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో ప్రభు యొక్క బల్ల కార్యక్రమాన్ని జరిపించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ధరణి ప్రభు యొక్క బల్ల కార్యక్రమాన్ని జరిపిస్తుంది. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మన కన్న తండ్రి అయిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే స్టేజ్ మీద ఉన్న దైవ సేవకులకు ప్రభు అయిన